సార్, హైదరాబాదులో హైడ్రా కూల్చివేతల్లో పార్కుల్లో, చెరువుల్లో, కుంటల్లో కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే కన్నీరు పెట్టుకుంటున్న బాధితులకి చట్టం ద్వారా రక్షణ ఏమైనా ఉందా సార్? నమస్కారం అండి. హైడ్రా అంటేనే గుండెల్లో దడ పుట్టించే పరిస్థితి ప్రస్తుతం ఆక్రమణదారుల మనసుల్లో ఉంది. అయితే హైడ్రాకు కూడా చట్టం అమలవుతుంది. హైడ్రా ద్వారా అన్యాయాల అక్రమాలు చేయడానికి లేదని మరో వాదన ఉంది. హైడ్రాకి సపోర్ట్గా కూడా చాలామంది ర్యాలీలు కూడా జరిపారు. కావూరి హిల్స్లో హైడ్రా కొన్ని స్ట్రక్చర్స్ని పార్కులో ఏర్పాటు చేసుకుంటే వాటిని తొలగించి జిహెచ్ఎంసి పార్క్ అని చెప్పి బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇట్లాంటి విషయాలు అన్నప్పుడు అందరూ సంతోషిస్తున్నారు. అదేవిధంగా కొన్ని కట్టడాలను కూల్చేసినప్పుడు బాధితులు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు. కారణం ఏంటంటే కొనేటప్పుడు బాధితులకి ఇది కబ్జాలో ఉందని కానీ, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందని కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు బఫర్ జోన్లో ఉందని కానీ, లేకపోతే గవర్నమెంట్ స్థలం అని కానీ తెలిసి ఉండకపోవచ్చు. ఉదాహరణకు 3 రోజుల క్రితమే ఒక రిజిస్ట్రేషన్ని జరిపారు. హైదరాబాద్ నగరంలో పరిధిలో ఇది జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వెంటనే కొట్టేశారు. మరి అలా కొట్టేసినప్పుడు కొంచెం తక్కువకి వచ్చి ఉండొచ్చు ఆయనకి. చాలా బాధేస్తుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు పేదవులకి ఇచ్చే ఇళ్ళు కొన్ని ఈ విధంగా ఆక్రమణలో ఉన్న కట్టడాలకు సంబంధించి కొట్టేసినప్పుడు వాళ్ళకి ఇళ్ళు ఇచ్చేదానికి కూడా ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. అయితే మనకు తెలుసు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇటీవల క్యాబినెట్లో తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతున్నట్టుగా ప్రస్తుతానికి హైడ్రా మీద ఒక భావన అందరిలో వచ్చింది. మరి అమీనాపూర్లో, కుకట్పల్లిలో ఎఫ్టీఎల్ బంజర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను చాలా వరకు నేలమట్టం చేశారు. నల్ల చెరుకు సంబంధించి 4 ఎకరాల బఫర్ జోన్లో ఉన్న 50కి పైగా బిల్డింగుల్ని, అపార్ట్మెంట్లని బుల్డోజుల సాయంతో కొట్టేశారు. మరి ఎఫ్టీఎల్ పరిధిలోని 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 25 బిల్డింగులు, 16 తాత్కాలిక షెడ్లను కూడా కూల్చేశారు. అమీనాపూర్లో కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ 164లో ఉన్న అపార్ట్మెంట్ను సైతం కూడా నేలమట్టం చేశారు. అర్ధరాత్రి వరకు ఆదివారం నాడు ఇది కొనసాగిందట. అయితే కొంతమంది స్థానికులు వాళ్ళు కొనుగోలు చేసిన స్థలాల్లో కట్టుకున్నారు. అంటే వాళ్ళు ఆక్రమణదారులు కాదు, కొనుగోలుదారులు. ఇటువంటి వాళ్ళు మటుకు వాళ్ళ రిజిస్ట్రేషన్ కాపీలు అవి చూపిస్తూ వాళ్ళు కొట్టేస్తుంటే చాలా బాధ, వాళ్ళ డాక్యుమెంట్లను పరిశీలించండి అని చెప్పి అడగటం జరుగుతుంది. మరి అనుమతులు అన్నీ ఉన్నాయని ఇల్లు కొన్నారు. అధికారులు వచ్చి ఈ విధంగా మీరు కొట్టేస్తామంటే వాళ్ళు షాక్ అయిపోయి ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ విధంగా తమ కళ్ళ ముందే కొట్టేస్తుంటే బిల్డింగుల్ని వృధా అయిపోయిన తమ డబ్బు గురించి కానీ, లేకపోతే తాము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఈ ఆక్రమణ బతుకులు మరి నాశనం అయినట్టేనా అని చెప్పి బాధపడుతున్నారు. అయితే అనుమతులు ఇచ్చిన అధికారులదే ఈ పాపం అని చాలా మంది అంటున్నారు. మరి ప్రభుత్వం వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు చాలా క్వశ్చన్ చేస్తున్నారు. ముందు ఇట్లా అనుమతులు ఇచ్చినందువల్ల ఆక్రమణలో కట్టారు కాబట్టి మరి అటువంటి వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి వస్తుందా, లేకపోతే ఎవరమ్మారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నష్టపరిహారం పొందాలా? రెండోది
నోటీస్ ఇచ్చి ప్రొసీజర్ ఫాలో అయ్యి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని, అంటే అవకాశం ఇవ్వకుండా ఎటువంటి చర్య తీసుకోకూడదని, మరియు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునేవాడే పనిచేసేవాడుగా ఉంటే మరి బాధితులకి న్యాయం జరిగే అవకాశం లేదు. అంటే వన్ షుడ్ నాట్ బి జడ్జ్ ఆఫ్ హిజ్ ఓన్ కేస్. తన సొంత కేసులో తన జడ్జిలాగా వ్యవహరించడానికి లేదు అని చెప్పి ఒక సూత్రం. ఇవన్నీ పాటిస్తూ చట్టం ప్రకారం చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే అది చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. కాబట్టి మరి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా రిజిస్ట్రేషన్లు చేయటం, మరి ఆ పర్మిషన్లు అనేవి ఉత్తర్వుల రూపంలో అది కబ్జా స్థలమా, ఆక్రమణ స్థలమా, ఎఫ్టీఎల్లో ఉందా, లేకపోతే బఫర్ జోన్లో ఉందా అని చూడకుండా ఇవ్వటం, దానివల్ల ఇలాంటి కష్టాలు, బాధలు ప్రజలు చెందుతున్నారు. అయితే సామాన్య ప్రజలకి కొంత అమౌంట్కి, అంటే తక్కువ ఇన్కమ్ వచ్చే ప్రజల యొక్క బిల్డింగ్ని డీల్ చేసేటప్పుడు మటుకు ఒక ప్రత్యేక చట్టం ద్వారా వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని శిక్షలు వేసి నష్టపరిహారాన్ని కూడా వసూలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని, మిగతా అఫీషియల్స్ని వాళ్ళందరికీ బాధ్యత ఉందని గుర్తించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో పార్కుల్లాంటి వాటిల్లో, అంటే ఇందాక నేను చెప్పాను కావూరి హిల్స్లో పార్కులో కొంత స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేశారని. అక్కడ పార్క్ అంటే ఒక వాచ్మ్యాను, దాన్ని మెయింటెనెన్స్ అంతా ఉండి అక్కడ కూడా ఇట్లాంటి ఆక్రమణలు జరుగుతున్నాయంటే అది చాలా విడ్డూరంగా ఉంది. ఎవరైతే వాటిని కాపాడాల్సిన వాళ్ళు కాపాడలేదు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద నాయకులు, ఇప్పుడు ఒక విద్యా సంస్థ నాయకుడు మా బఫర్ జోన్లో ఉంటే మేము తీసేస్తామండి అని అంటున్నాడు. కానీ అసలు ఎందుకు కట్టావు? కాలేజీలు బఫర్ జోన్లో ఎందుకు కట్టావు? ఎందుకు కట్టావంటే అక్రమంగా సంపాదించాలని కట్టావు. అనుమతుల్ని పలుకుబడిని వాడి, డబ్బు వాడి తెచ్చుకున్నావు. ఇప్పుడు తీసేస్తున్నావు, కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వు అనుభవించిన దానికి డబ్బు ఎవరు కడతారు? నువ్వే కట్టాలి. నీ దగ్గర వసూలు చేయాల్సిన బాధ్యత మరి గవర్నమెంట్ మీద ఉంది. మరి ఈ పరిస్థితుల్లో పార్కులు లాంటి, అంటే కావూరి హిల్స్లో పార్కులో కట్టినటువంటి మరి రేకుల షెడ్లు, స్పోర్ట్స్ అకాడమీ అనే పేరుతోటి దానికి ఏదో లీజ్కి ఆ ఓనర్స్ అందరు కలిసి ఇవ్వటం, ఎంత చూస్తుంటే ఇది ఒక అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా వ్యాపారం చేస్తున్నారేమో అనిపిస్తుంది. హెచ్ఎండిఎస్సికి, జిహెచ్ఎంసికి ఓనర్షిప్ ఉన్న స్థలాల్లో, ముఖ్యంగా పార్కుల్లో ఇలాంటి షెడ్లని నిర్మించి స్పోర్ట్స్కి లీజుకి ఇవ్వటం జరిగింది అని అంటే ఖచ్చితంగా కొంతమంది అధికారుల బాధ్యత, లేకపోతే ఉల్లంఘన, రూల్స్ ఉల్లంఘన అనేది జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అటువంటి మాట మీద తప్పకుండా చర్య తీసుకొని ప్రతి స్థలం దగ్గర కేవలం బోర్డు పెట్టడమే కాకుండా కాన్స్టెంట్గా పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు చేస్తే ఇలాంటివి జరగబోవు. అదేవిధంగా ఎక్కడైనా అమాయకులు లేదా చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, హరిజనులు, ఇతరులు అనేక మంది తెలుసో తెలియకో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కొనుక్కోవడం జరిగిన సందర్భంలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అనేది గవర్నమెంట్ గుర్తించాలని నేను భావిస్తున్నాను.